ఈ ఒక ప్రెస్ మీట్లో పాల్గొనేకి విచ్చేసిన మన చిత్తూరు జిల్లా ఎంపీ గారైన దగ్గుమళ్ళ ప్రసాదరావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే మన చిత్తూరులో ఆర్పీలుగా పనిచేస్తున్న వారికి మరియు వాళ్ళ ప్రెసిడెంట్ అయిన పేరు మర్చిపోయిన పుష్ప గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2 రోజులుగా లోకల్ మీడియాలో కానీ లేదా స్టేట్ మీడియాలో కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనే విధంగా ఏదో బయట రకరకాలుగా మీడియాలో చూడడం జరిగింది. మేమిద్దరం మా నియోజకవర్గంలోనే మా దగ్గుమళ్ళ ప్రసాదరావు గారిని ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసింది నేను పీవీకేఎన్ కాలేజీలో. అప్పటికి ఇంకా సార్ని అనౌన్స్ చేయలే, బట్ సార్ని పంపించి మీరు అన్నీ చూసుకోండి అని చెప్పి వచ్చినప్పుడే స్టేజ్ పైన వీరే మాకు ఎంపీ, ఇటువంటి ఎంపీనే రావాలి అని చెప్పి ప్రపోజ్ చేసిన వ్యక్తిగా నేను వారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ మంచి మెజారిటీ, ఎందుకంటే వారు కూడా అనేక మీటింగులు, అనేక రాజకీయ సమావేశాల్లో మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ గెలవాలి అని చెప్పి ఇష్టపడిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి మా ఎంపీ గారు. మాకు పర్సనల్గా ఎక్కడ కూడా ఏ గ్యాప్ లేదు. యాక్చువల్గా నేను బెంగళూరులో ఉంటేనే, సార్ హైదరాబాద్లో ఏదో పనిగా ఉన్నారు. ఆ సందర్భంలో ఎక్కడో సమైక్యకి సంబంధించిన ఫైనాన్స్ మ్యాటర్లో ఒక చిన్న పార్టీ, అదేమి ఎక్కడ కూడా డబ్బులు కట్టమని ఎవరిని పోయినా కూడా చిన్న చిన్న ఘర్షణలు లేదా ఈరోజు లేదు రేపు అనే విధంగా కొన్ని సందర్భాలు వస్తాయి. అలాగే అక్కడ కూడా ఏదో మా అత్తగారు చనిపోయారు కడతామని ఏదో వాళ్ళిద్దరి మధ్యలో చిన్నపాటి ఒక ఘర్షణని పెద్దగదిగా అది రకరకాలుగా పార్టీ నాయకులు పోయేదో దాడి చేసేసిన విధంగా కొన్ని సంస్థ మీడియాల్లో చూడడం జరిగింది. తర్వాత తెలిసిన తక్షణం నేను కూడా మే 1న పెన్షన్స్ కార్యక్రమం ప్లస్ ఇటువంటి ఇష్యూ జరిగిందని తెలియగానే నేను హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇటు పార్టీ క్యాడరు అటు ఆర్పీలతో కూడా మాట్లాడడం జరిగింది. అది మిస్కమ్యూనికేట్ అయ్యింది కాబట్టి నేను ఆర్పీగా ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు అంటూ ఆ అమ్మాయి చెప్పడం ఒక సంతోషకరం. అలాగే పార్టీ క్యాడర్ను కూడా నేను విచారిస్తే అక్కడ చిన్నపాటి ఏదో మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి లేడీస్ అన్నాక జనరల్గానే ఆవేశంతో మాట్లాడుకుంటారు కాబట్టి ఆ మాటల్ని దాడి జరిగిన విధంగా ప్రమోషన్ అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు పని చేసినా, ఇటు ఆర్పీలు పని చేసినా ప్రజల కోసమే, నేను పనిచేసిన ప్రజల కోసమే, ఎంపీ గారు పనిచేసిన ప్రజల కోసమే, కార్యకర్తలు పనిచేసిన ప్రజల కోసమే. కానీ ఇటువంటి పనులు జరిగేటప్పుడు ఎక్కడో చిన్నపాటివి జరుగుతాయి. అది ఇంత ఎక్స్పోజ్ కాకూడదు, బట్ అది టైం బ్యాడ్ అనుకోవచ్చు, లేదా మేమిద్దరం లేని సమయం కాబట్టి ఇంకెవరైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇతరులు ప్రోత్సాహంతో కొన్ని మిస్కమ్యూనికేట్ అయ్యి మధ్యమాల్లో అనేక రకాల వార్తలు రావడం జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు అనేక సందర్భాల్లో, మీరు నాయకులు అధికారులతో కలిసి ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అధికారులపైన కంప్లైంట్లు కానీ లేదా వాళ్ళని మార్చు వీళ్ళు మార్చు అని చెప్పి మీరు నాకు చెప్పకూడదని చెప్పి చెప్తారు. కాబట్టి మేము కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలను చూసాచాయిగా వారు ఏం చెప్తే అది అందరితో కలిసి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయ్యింది. ఎక్కడ కూడా ఒక ఆర్పీలు కానీ లేదా ఇంకొకరు వ్యక్తిగతంగా కానీ ఈ చిత్తూరు పట్టణంలో ముందు దాదాపు గడిచిన 20-30 సంవత్సరాలు చిత్తూరు అంటే భయపడేవాళ్ళు, చిత్తూరు పట్ల ఒక ఇది ఉండేది. కానీ నేను గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగకూడదని అందరినీ కలుపుకొని, ఎక్సెప్ట్ ఒక అపోజిషన్ పార్టీ తప్పితే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ ఇదివరకు రాజకీయాల్లో ఉండి ఇప్పుడు రాజకీయాల్లో లేని వారిని కూడా కలిపి అందరితో ఎవరికైనా చిన్నపాటి విభేదాలు ఉన్న వారిని కూడా కలిపిన 2024 ఎన్నికలు చేశానంటే నా మనస్తత్వం ఓన్లీ అభివృద్ధి పైన ఉండింది. కాబట్టి నేను ఎక్కడ కూడా రాజకీయాలు చేయడానికి ఇష్టపడలేదు. ఇకపై కూడా మన ఊరిని మనం అభివృద్ధి చేయాలంటే అటు అధికారంలో ఉన్న అధికారులు కావచ్చు, మేము రాజకీయ నాయకులు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇంతలా కష్టపడేది ప్రజల్లో బాగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక క్రమంలో ఎక్కడైనా చిన్నపాటి దొల్లుతుంటాయి, వాటిని అన్నిట్లో మన ఇంట్లో కూడా ఉంటుంది. ఈరోజు నాకు నచ్చని కూర ఉండకపోతే నా భార్యను తిట్టిన సందర్భాలు ఉంటాయి. అంత మాత్రాన భార్య భర్తలు విడిపోతారా లేదా గొడవ పడతామా?
కాబట్టి ఈ చిన్న చిన్న వాటిని మీడియా వారికి కూడా దయచేసి నేను చెప్పేది ఏమంటే, అభివృద్ధి పట్ల ఇంకా ఏం చేయాలనే గైడెన్స్ని మీరు మాకు మోటివేట్ చేస్తే అటు ఎంపీ గారు ఇటు నేను కూడా మా చిత్తూరుకు కావాల్సిన నిధుల్ని తెచ్చి కష్టపడి ఇంకా మంచి అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ, మా యువ నాయకుడు కూడా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా మాకు మంచి సూచనలు ఇస్తారు. ఎప్పుడూ కూడా ఒక ఎమ్మెల్యే అనే ఒక భేదభావం లేకుండా ఒక సొంత తమ్ముడిలాగా నన్ను భావించి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసే మా యువ నాయకుడికి కూడా ఈ సందర్భంగా మేమందరూ కూడా ఎప్పుడు కూడా పార్టీ పరంగా ఎక్కడ కూడా ఎవరికి విభేదాలు లేదు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అని వేసిన కొన్ని సందర్భాల్లో ఆయన బాధపడ్డాడు, మేము బాధపడ్డాము. మా ఇద్దరికి ఎస్పెషల్లీ చిత్తూరు డిస్టిక్లో అత్యంత సాన్నిహితంగా ఉంటాం. సార్ ఎప్పుడు వచ్చినా కూడా సందర్భం టైం కలిసి ఇద్దరు కలిసి భోంచేస్తూ మాట్లాడుకుంటాం. కాబట్టి మా ఇద్దరి మధ్య మరొకసారి చెప్తున్నా, మీడియాలో వచ్చిన విధంగా ఎటువంటి గ్యాప్స్ లేదు. నాకు తండ్రి సమానులు, నాకు అన్ని అడ్వైస్ కూడా చేసే వ్యక్తి మా ఎంపీ గారు. కాబట్టి ఈ ఒక చిన్నపాటి ఘర్షణని ఇంతటితో మీరందరూ కూడా దీన్ని మంచి మార్గంలోకి తీసుకుపోయి మీ గైడెన్స్లో మేము మళ్ళీ పనిచేసుకొని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ మా ఆర్పి గారు కూడా కవిత గారి పట్ల అండ్ మా నాయకురాలు పేరు రేఖమ్మ, వాళ్ళిద్దరిని కూడా నేను ఆల్రెడీ లోపల ఇప్పటిదాకా మాట్లాడి చెప్పడం జరిగింది. ఇక పైన కలిసిమెలిసి ఏదున్నా కూడా బాగా చేసుకుంటామని ఇద్దరు మాటిచ్చారు. వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఎంపీ గారు ఇప్పుడు దీన్ని కూడా వారి ఏదో ఒక మెసేజ్ వచ్చిందని చెప్పి కొంచెం మిస్కమ్యూనికేషన్ ఉండింది, అందరితో మాట్లాడినాడు ప్రతి ఒక్కరితో కూడా. సో మా ఎంపీ గారు ఇప్పుడు మీకు ఏదైనా ఉంటే అడ్రస్ చేస్తారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, ఆర్పీలు, అలాగే మా తెలుగుదేశం కార్యకర్తలు, మీడియా అందరికీ మరోసారి నమస్కారం. గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా, సమస్యలు లేకుండా అభివృద్ధి మీదే ఎమ్మెల్యే గారు మేము కృషి చేస్తూ ఉన్నాం. అయితే నిన్న మున్సిపల్ ఆఫీస్లో జరిగిన ఒక దురదృష్టకరమైన ఒక చిన్న ఇన్సిడెంట్ వలన ఇంత బయటకు వచ్చేసింది. నేను ఒక ఎంపీగా ఆ ఇన్సిడెంట్ ఏంటని దాని స్టేటస్ కనుక్కోవడానికి ఫోన్ చేసి, దానికి ఎంతవరకు ఎవరు తప్పు ఉందో చూడండి, దాని సమస్య లేకుండా చూడండి అని చెప్పిన మాట వాస్తవం. అంతేగాని కేసులు బుక్ చేయటం ఇవన్నీ నేను చెప్పను. అలాగే ఎమ్మెల్యే గారితో కూడా నేను వచ్చిన వెంటనే మాట్లాడాను, ఫోన్లో మాట్లాడి ఇది ఎందుకు ఇట్లా డిఫరెన్స్ వస్తుందని. మా ఇద్దరి మధ్య అయితే ఇప్పుడు డిఫరెన్స్ కానీ ఉండదు, కానీ ఈ సమస్య ఎందుకో మనకి ఎవరి ప్రమేయం లేకుండానే అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అయిపోయింది. బట్ అట్లీస్ట్ ఇప్పటికి దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళతో కూడా మాట్లాడాం, ఇద్దరితో ఆర్పీలతో, తర్వాత మా కార్యకర్తలతో కూడా మాట్లాడాం. సో ఈ దురదృష్టకరమైన ఇన్సిడెంట్ని ఇంతటితో మర్చిపోదామని చూస్తున్నాం. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అట్లాగే మా యువ నాయకుడు లోకేష్ గారు, తర్వాత మా హానరబుల్ సీఎం గారు చెప్పిన గైడెన్స్ ప్రకారం అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీరు గన్మెన్లు సరెండర్ చేయడము, ఇంకోటి ఏంటంటే ఒక పక్క ఎంపీ గారి యొక్క పిఏ దగ్గర నుంచి అఫిషియల్గా ఈ మ్యాటర్ అంతా కూడా సర్క్యులేట్ అవ్వడము, ఇవన్నీ వాస్తవాలు కాదా? అంటే మీరు చెప్పేది అంటే మీడియా మాత్రమే దీన్ని క్రియేట్ చేసి అలా కాదు. ఎంపీకి ఎమ్మెల్యేకి గ్యాప్ వర్సెస్ అనేది మా ఇద్దరికి ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు లేదు. యాక్చువల్గా అంటే అక్కడ సార్కి మిస్కమ్యూనికేషన్ ఏం జరిగిందిరా అంటే, ఇలా కవిత గారిని కొట్టేశారు అది ఇది అని చెప్పిందనే సమ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఫోన్ చేయడం, ఇంకా కొందరు వేరేగా ఫోన్ చేయడంతో సార్ ఇక్కడ లేదు కాబట్టి దీన్ని విచారించండి అని చెప్పే క్రమంలో మేబీ ఆఫీస్ నుండి కూడా వాళ్ళు పెట్టిన మెసేజ్ లో మేబీ మీనింగ్ వేరే ఉండొచ్చు. బట్ ఎమ్మెల్యేకి ఎంపీకి గొడవ ఉందంటే మాకు అధికారికంగా ఇప్పుడు అక్కడ కేసు పెట్టింది టీడీపీ లీడర్షిప్ పైన దాడి జరిగింది, ఒక ఆర్పీ పైన దాడి జరిగింది. దీంట్లో మీరు సెన్సేషనల్ గా రాష్ట్రంలో ఎక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే చేయని విధంగా మీరు గన్రో దగ్గర నుంచి కూడా ఆ ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ అన్ని కూడా సర్క్యులేట్ అవ్వడం ఒకటి, ఇవన్నిటిని కూడా బయట నుంచి నాకు అర్థమైంది. ఎంపీ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన నోటు ఇది అడ్వైజరీ, మీరు గమనించారో లేదో, ఇది ఎవరి మీద అయితే దాడి జరిగిందో ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి అని అన్నాం. తర్వాత వీళ్ళకి కూడా కింద ఇంకొక సెంటెన్స్ ఉంది, మీరు కూడా ఈ డ్వాక్రా గ్రూప్స్, సమాఖ్య గ్రూపులు
ఇట్లాంటి గొడవలు చేయొద్దు, ప్రశాంతంగా పనిచేయద్దు. ఈ రెండు రాశాం. జరుగుతున్నాయి సార్. అంతేగాని 70-80 కోట్ల రూపాయలు డోక్రాలో వివిధ జిల్లాలో పలు చోట్ల మిస్యూజ్ జరిగింది. అది కూడా వాస్తవమే, దాన్ని కూడా కాదనట్లేదు. కొన్ని చోట్ల ఆర్పీఎల్ డబ్బులు కట్టడం లేదు, కొంతమంది గ్రూప్ లీడర్స్ డబ్బులు తినేసినారు, కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇవన్నీ కూడా జరుగుతుంది. ఒక పక్క ఇంత సీరియస్ గా పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఇంత సీరియస్ గా నేను చిన్న సబ్జెక్ట్ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నాకు కొంచెం ప్రొసీజర్ తెలియదు. నేను కార్యకర్తలు వచ్చి ఇంట్లో ఏడ్చే కాడికి వాళ్ళ పైన కేసులు పెట్టారనగానే నేను యాజ్ ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏమి? పోలీసు వారు నైట్ పెట్టడం ఏంది, నేను పొద్దున వస్తానన్నా వినకుండా పెట్టారని నాకు పోలీసు వారి పైన కోపంతో నాకేం గన్మ్యాన్లు అవసరం, నాకు నా కార్యకర్తలు ఉండగా నాకేం థ్రెట్ అంటే నేనేం ఎమ్మెల్యేగా మంచి పనులే చేస్తున్నా కాబట్టి నాకేం థ్రెట్ పర్పస్ లేదు, మీరు నాకు వద్దు అనడం నిజమే. అంత మాత్రాన సరెండర్ చేయలేదు. నాకు ఆ నిమిషంలో పోలీసు వారి పైన కలిగిన ఒక చిన్న కోపం, మీరు నాకు గన్మ్యాన్లు అవసరం లేదు అన్న. అంత మాత్రాన ప్రభుత్వానికో పార్టీకో ఎక్కడ వ్యతిరేకతని కాదు. వాళ్ళు పనిచేసిన పార్టీ కోసం ప్రజల కోసమే, నేను పనిచేసిన పార్టీ ప్రజల కోసమే. అనుభవం లేని ఒక చిన్నపాటి ఘటన అది. ఆవేదన అంటే మన కార్యకర్తలు ఇప్పుడు వారి ఆవేదన విన్నా, వీరి ఆవేదన విన్నా. ఆవేదనతో ఏమైంది? ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పాలి కదా, ఒక కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అంటే ఈజ్ సుపీరియర్ అంటారు కదా, నా నోటీస్ పెట్టకుండా అంత తొందర ఎందుకు అనే ఒక చిన్నపాటి ఆవేదన నాలో కలిగింది కాబట్టి నాకు గనిమేన వద్దు అన్నాను. అంత తప్పితే ఎక్కడ కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? మీరు అన్నట్టుగానే ఎంపీ గారు ఎమ్మెల్యే లేదు. బాగా వినండి, నేను ఊర్లో లేదు, వారు అడగడానికి. వారికి ఏం చెప్పారు? ఎమ్మెల్యే ఊర్లో లేదు అన్నారు కాబట్టి నన్ను అడగడానికి నాకు కూడా హాఫ్ నాలెడ్జ్ ఉంటుందని వారు క్లియర్గా ఏం చెప్పారు? ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఈ ఘటన పైన విచారించి నిర్ణయం తీసుకోండి అన్నారు. కానీ మీరు అల్ట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని సార్ ఎక్కడ అనౌన్స్ చేయాలి? అది అధికారులు జరిపినట్టు దర్యాప్తులో వాస్తవమేమో, ఏమని ఆ దాడి జరిగింది వాస్తవమేమో కాబట్టి కేసు పెట్టారు అనుకుంటా. అంటే అధికారులు తప్పంటారా? కాదు, అధికారులు అక్కడ ఉన్నారా? ఇప్పుడు నేను కూడా ఉన్నాను. అధికారి కాదు, నేను చెప్పేది ఏ అధికారి? మున్సిపల్ కమిషనర్. మా మున్సిపల్ అనకూడదు, పార్టీ వేరు అధికారి వేరు. అధికారి ఈజ్ ఆల్వేస్ మా ప్రభుత్వంలో తప్పు జరిగితే ఇటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా అనుకోవచ్చు కదా. మేము లాయల్ గా ఉన్నాం కదా పార్టీ. నీకు అర్థం కాలే? ఇప్పుడు ఒక అధికారి ఒక యాక్షన్ తీసుకుంటున్నా స్వేచ్ఛ ఇచ్చున్నామంటే మా ముఖ్యమంత్రి గారి గొప్పతనమా కాదా? సార్ సీఎం గారు చెప్పారు చట్టం తన పని తాను చేసుకోవాలి అని చెప్పి. ఈ ఇష్యూలో కూడా మీరు చట్టాన్ని వదిలేకుండా ఎంపీ ఎమ్మెల్యే మధ్య డిఫరెన్స్ అని ఒకటి వచ్చింది. అంటే ఇదేమైపోయిందంటే అసలు ఎంపీ ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి ప్రోగ్రామ్స్ చేయడం, ఎమ్మెల్యే గారు కలిసి రోజంతా పర్యటన చేసింది ఉంది కదా. మరి ఇంకెక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? అదే నేను చెప్పేది, ఆ రూమర్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దండి అనేది ఒకటే చెప్పాను. కానీ మీడియాని ఎక్కడ తప్పడతలే. మీటింగ్ లో ఒక మాట చెప్పినారు చంద్రబాబు నాయుడు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలను వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రోగ్రామ్ చేస్తాం, ఇది మేము ఎక్కడో ఒప్పుకోమని చెప్పినారు. అదే కాకుండా మన చిత్తూరు జిల్లాలో మన ఎంపీ కాదని వచ్చినా రాకపోయినా ప్రోగ్రామ్ అనేది కొనసాగుతా ఉంది. ప్రశ్నలోనే తప్పు ఉంది అశోక్. చెప్తాను విను, మిమ్మల్ని చెప్పలేదు జిల్లాలో. నేను నువ్వు అడిగిన ప్రశ్నకి తప్పు అని చెప్తానంటే నీకు ఆన్సర్ ఇస్తే అర్థమవుతుంది. ఎంపీ గారు పార్లమెంట్ లో ఉంటారనుకో, బాగా వినండి, ఇది అందరూ మీడియా కూడా చూడాలి. వారు పార్లమెంట్ సభ ఇప్పుడు సమావేశాల్లో ఉన్నారు. ఇక్కడ ఒక వర్క్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, లేదా ఒక ఎమర్జెన్సీ ఉంటుంది. ఎంపీ గారు వచ్చినాకనే ఎమర్జెన్సీ చూద్దామంటే ప్రజలు మీరు ఒప్పుకుంటారు? మీరు ఎమ్మటే ఈవినింగ్ ఏం రాస్తారో? మీరే ఏం రాస్తారు చెప్పు? పూర్తి అయిపోయిన పనిని నెల అయినా కూడా ప్రారంభించలేదు, ప్రజలకు ఇబ్బంది అంటారు. ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ పని ఎంపీ చేయాలి. ఎంపీ గారు వచ్చినప్పుడు పాత షెడ్యూల్ అంటే ఈ రోజు కాకుండా ఎంపీ గారు ఈ టౌన్లో ఉన్నప్పుడు నేను ఎంపీ గారు కలిసి అన్ని ప్రోగ్రాంలు అటెండ్ చేసినాను నా నియోజకవర్గంలో. మరుసటి రోజు ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళారు, అక్కడ నుండి మళ్ళీ పార్లమెంట్కి పోయారు. ముఖ్యమంత్రి గారికి అవార్డు అంటే మహారాష్ట్రకు పోయినారు. వారి డ్యూటీ వారు చేస్తున్నారు, నా డ్యూటీ నేను చేస్తున్నా. కలిసే అంటే 30 రోజులు ఎంపీ చిత్తూరు ఎమ్మెల్యేతో తిరగలేడు కదా. మరుసటి రోజు గంగాధర్ నెల్లూరు పోవాలి, ఇంకొక రోజు నగిరికి పోవాలి, ఇంకొక రోజు చంద్రగిరికి పోవాలి, ఒక రోజు పూతలపట్టుకు పోవాలి, ఒక రోజు కుప్పం పోవాలి. సో 7 రోజులు 7 నియోజకవర్గాలు తిరిగిన తర్వాత వారికి కూడా కొన్ని పనులు ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ ఎంపీ గారితో ఏ ఎమ్మెల్యేకి కూడా గ్యాప్ లేదు. బాగా అర్థం చేసుకోండి. ఎమ్మెల్యేలు పని చేసుకొని పోతున్నాం. ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు పని చేయాలి. కాబట్టి మేము ఎక్కడ కూడా పనులు ఆపేసిందేనే, మేము వస్తేనే. నేను ఇప్పుడు కలెక్టర్ బంగ్లా దగ్గర మీరు రోడ్డు చూసుంటారు, పని చేయకముందే బోర్డింగ్ కట్టించుకుంటారు. నేను పని చేసి 2 నెలలు అయింది, బోర్డింగ్ వేసుకోండామా? పని ప్రజలకు అందుబాటులో ఉండే పనిని ఓపెన్ చేసేయండి అన్న.
ఫారెస్ట్ రోడ్ ఓపెన్ చేసిన నెల తర్వాత హోర్డింగ్ కట్టుకున్నాం. మేము మాటలు చెప్పి బోర్డులు వేసుకునే ప్రభుత్వం కాదు. పని చేసిన తర్వాత కూడా ప్రజలకు అది అందుబాటులో ఉందంటే ఆ రోజే వదిలేపోయినా. కలెక్టరేట్ దగ్గర నైట్ రోడ్ వేస్తే పొద్దున్న ప్రజలకు వదిలిపెట్టాం. ఎక్కడ ఎమ్మెల్యే ఎంపీ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఫోటోలు వేసుకోవాలని ఆశపడలే. ప్రజలకు అవసరమైన పనిని చేసేసి మాకు సమయం ఉన్నప్పుడు బోర్డు వేసుకుంటాంలే అనే ఒక క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు మేము. అక్కడ ఎంపీ గారికి కానీ నాకు కానీ ఎక్కడ ఈగోస్ లేవు. లేదంటే మేము వస్తేనే మీరు పని చేయాలని అధికారులకు చెప్పాం. ప్రజలకు ఏది అవసరమైతే ఆ పని చేసేయండి అని చెప్పే ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకులు మేము. ఇంకా వేరేవన్నీ అన్నిటికీ సమాధానం మనం చెప్పలేము. కలిసే పని చేసినాం. ఆయన హైదరాబాద్ పోయి నేను బెంగళూరు పోయినా. తిరిగి వచ్చేటప్పటికి అగ్గి పెట్టేసింది. మీరిద్దరు కలిసి లేదంటే ఎట్లా ఇంకా కాపురమ్మ బెడ్ పైన కూర్చొని ఫోటోదా పెట్టాలి. ఉంటుంది, రాజకీయ పార్టీ అపోజిషన్ ఉంటారు, కొందరు పార్టీలో కూడా ఉండుండొచ్చు. ఎవరు 1 or 2 అందరూ 100% గారికి ఎంపీ గారికి వెళ్ళినటువంటి కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేట్ చేశారు అనేది దాన్నే రాజకీయం అంటారు. రాజకీయం అంటే ఏమే? ఏ ఇద్దరు కలిసి ఉన్నా నచ్చని వాడు కూడా ఉంటాడు. మా పార్టీ అని నేను అన్నాను. ఇక్కడ ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలకు మేము అందుబాటులో కాదు. పార్లమెంట్ లో ఎంపీ గారు ఏమని ప్రమాణం చేస్తారో, నేను అసెంబ్లీలో ఏమని ప్రమాణం చేస్తాము, మేము ఆ రోజుకి మర్చిపోతాం. మాకు పార్టీలో వీడు పలానా పార్టీ, వాడు పలానా అని మేము చూసి చేయలేము. ఇప్పుడు పెన్షన్ ఇస్తా ఉన్నాము. మీరు చెప్పండి, మీడియా వాళ్ళు ఎక్కడైనా తెలుగుదేశం వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నామా? గత ప్రభుత్వంలో ఎవరికి ఇచ్చినా వాళ్ళకి ఇస్తున్నాం. మేము ఎక్కడ కక్షపూరితంగా వచ్చి మా ప్రభుత్వం వచ్చింది వాళ్ళది తీలేదే. అధికార పార్టీ ఎమ్మెల్యేగా పోలీస్ శాఖ నేను ఉదయం వచ్చి మాట్లాడతాను అన్నా రాత్రికి రాత్రే కట్టాల్సి వచ్చింది. దానివల్ల ఇంత ఉంటాయి. అన్ని వ్యవస్థల్లో కూడా 100% ప్రభుత్వానికే సహకరించాలని అధికారులు ఎక్కడ రాజ్యాంగంలో రాయలే. అధికారులే వాళ్ళకి కొన్ని పార్టీలతో అవినాభావ సంబంధం ఉండొచ్చు, అర్థమైన ఇంకొక పార్టీ వాళ్ళతో లవ్ అండ్ అఫెక్షన్ ఉండొచ్చు, లేదా వారిని ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తామనే దీంతో కూడా పోతూ ఎమ్మెల్యేకి డ్యామేజ్ చేయాలని కూడా చూడొచ్చు. ఇవన్నీ మనం కొన్ని వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయి, వాటిని మనం పబ్లిక్ చేసుకొని కూడా మాట్లాడలేము. ఇప్పుడు మీడియా సహోదరులు అందరూ ఒకటిగా ఉంటారా? ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మేమంతా ఐక్యత అంటారు. తర్వాత మీ ఛానల్కి నువ్వు పని చేయాలనుకుంటావు, ఆ ఛానల్కి ఆయన పని చేయాలనుకుంటాడు, TV9కి మా జయరాజ్ పని చేయాలనుకుంటాడు, అశోక్ నేను చిత్తూరులో నేను కూడా ఒక విలేకరిని, నాకు కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. అంటే ఎవరు వాళ్ళకి మేము డిస్క్రైబ్ చేస్తాం. అందరిని ఒకటిగా చూడలేం కదా. ఒక ఛానల్లో టీవీ మాకు ఫేవర్ ఉండొచ్చు, ఒక టీవీ ఛానల్ అపోజిషన్ ఫేవర్ ఉండొచ్చు. ఏదేమైనా కానీ మీ ఇద్దరు విషయం అయితే మేము రాసిన దానికి జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇది స్టేట్ ఒక అటెన్షన్ అయితే క్రియేట్ చేసింది. అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టారు అన్నటువంటి ఒక సమాచారం అయితే ఉంది సార్. ఏమిది ఎంత ఆనందంగా ఉండదు. అధిష్టానం నుంచి ఆదేశం వచ్చిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టారు, తప్పు ఇది. అధిష్టానం కూడా ఒక మాట ఈరోజు మీ అందరికి చెప్తున్నా మీడియా ముఖాంతరంగా, మేము తప్పు చేసిన మమ్మల్ని అర్థమైన మా పార్టీ ఇచ్చిన గైడ్ లైన్ ఎప్పుడు మేము దాటం. ఎవరైనా కూడా మా తల్లి లాంటిది, మా తండ్రి మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు. నేను మీ అందరూ ఉన్నారు కానీ వాళ్ళకి ఏం చెప్పాను, ఆర్పీలు ఏమా చెప్పాను నేను, మా ముఖ్యమంత్రి గారు మీరు అధికారుల్ని ఉన్న వారితోనే నచ్చ చెప్పి మంచిగా పని చేసుకునే విధంగా మీరు పోవాలి అని చెప్పారమ్మా. అది నేను మీతో పాటు 2 సంవత్సరాలు అయింది. ఏ ఆర్పీనైనా మార్చని అడగండి. ఇక్కడ చూడు, నేను తప్పు చేస్తే తప్పు ఎమ్మెల్యే చేశాడని రాయొచ్చు. 2 లక్షల మంది ప్రజల్లో పార్టీ కార్యకర్తలు ఒక 10,000, 20,000, 30,000 ఉంటారు అనుకోండి. వాళ్ళల్లో వాళ్ళ ఇంటికాడ వ్యక్తిగతంగా జరిగిన దాన్ని కూడా పార్టీ పైన రుద్దేసి దానికి ఎమ్మెల్యేకో ఎంపీకో సంబంధం అని మాట్లాడితే, టీ అంగడి కాడ మాట్లాడుకునే దాన్ని మీడియాలోకి తీసుకొని నేను ఐ కెనాట్ ఆన్సర్ కదా. నేను ఒక ఎమ్మెల్యేగా నేను ఏమన్నా తప్పు చేస్తుంటే నా పైన అలిగేషన్ వస్తే నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఆ అమ్మ సమైక్యలో ఉండింది, డబ్బు కట్టాలి, వాళ్ళు అడిగే బాధ్యత, ఆ అమ్మ చెప్పుకునే బాధ్యత. వాళ్ళిద్దరి మధ్య ఏదో పర్సనల్గా జరిగిన దాన్ని తీసుకొని తిప్పి వచ్చి ఎంపీనో ఎమ్మెల్యేకో పార్టీకో ముడి పెడితే అది రాగానే చెప్తామే కానీ దానికి మేము ఏమని ఆన్సర్ ఇస్తాము? సార్ ఈరోజు కాదు, 113 సంవత్సరాల గాంధీ రోడ్ని ఏ ఒక ఎమ్మెల్యే కానీ ఏ ఒక అధికారి కానీ ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళు ఒక అడుగు కొట్టగలిగినారా? నేను ఈ రోజు పోయి అక్కడ గాంధీ రోడ్లో కొట్టి చేస్తున్నాను అంటే ప్రజలు సహకరించి, పార్టీ సహకరించి, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇది మంచి పనిని చేస్తున్నాడని ఉన్నారు కాబట్టే కదా చేయగలిగిన. దాన్నే నేను మొదటి రోజు నుండి ఈ రోజు దాకా చెప్తున్నా. అందరూ సహకరిస్తేనే చిత్తూరు అభివృద్ధి జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే అనుకుంటే జరగదు. ఎంపీ గారు ఫండ్స్ పైనుండి సహకరిస్తున్నారు, పార్టీ పైనుండి సహకరిస్తుంది. నేను అడిగినవి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
మెగా వాళ్ళకి వాటర్ బాడీ మీకు అడిపల్లి రిజర్వాయర్ది ఏమున్నా ఎస్టిమేషన్ వేసి వర్క్ చేయమని వాళ్ళకి వర్క్ ఆర్డర్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే మన దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ లేకపోతే దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ తెచ్చినాము, ఎస్టీపీ ప్లాంట్. అలాగే ఇంకా ఇప్పుడు మా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మంగ సముద్రంలో 8, 9, 10 కోట్లు ఖర్చు పెట్టి కట్టాము. దాని తర్వాత ప్రభుత్వం చేయలే. ఇప్పుడు మేము వచ్చినాక మళ్ళీ మా అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ఇచ్చి ప్రపోజల్స్ పెట్టి అది 9 కోట్ల రూపాయలు కాబట్టి బడ్జెట్లో శాంక్షన్ చేస్తామన్నారు. దాన్ని కంప్లీట్ చేయబోతాం. అభివృద్ధి చేస్తున్నాము అంటే సమయంగా మేము కలిసి లేకపోతే ఎట్ట చేస్తాము? ఎక్కడో ఇప్పుడు ఏ సంస్థలో అయినా కూడా 100 మంది పనిచేస్తూ ఉంటే 100 మంది కరెక్ట్ అయిన వాళ్ళే పనిచేస్తారని మనం చెప్పలేము. ఒక రాజకీయ పార్టీలో కూడా అనేక మంది కులాలు ఉంటారు, అనేక మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. వారికి ఎక్కడో ఒక చిన్నపాటి ఘర్షణ వచ్చినంత మాత్రాన కుటుంబం అంతా ఏదో అయిపోయిందని కాదు. నాయకుల్లో ఉన్న క్రమశిక్షణ కార్యకర్తలు ఈ రోజు నేను ఎమ్మెల్యేగా వచ్చాను, ఎమ్మెల్యేతో 100% నడవాలని ఏం లేదు కదా. తీసుకురావడం ప్రయత్నం. ఇప్పుడు ఇంతమంది మహిళలు ఎప్పుడైనా మీరు ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క దీంట్లో అయినా చూసారా? లేదా వచ్చినట్టు ఉంటే ఒక ఎవిడెన్స్ ఇవ్వండి. ఈ రోజు ఇంతమంది ఎందుకు వస్తున్నారు? వారికి వాళ్ళ ఎమ్మెల్యే చిత్తూరుని అభివృద్ధి చేస్తున్నాడు, పార్టీని కూడా అభివృద్ధి చేస్తాడు, ఆ నమ్మకం ఉంటేనే కదా వచ్చారు. ఎక్కడో ఏదో టీ అంగిట్ల డిస్కషన్ ని కూడా మనము మీరు క్వశ్చన్ చేయడం అంటే నేను తప్పని అనను కానీ